సుంకరి మాత్రము వచ్చేటప్పుడు మలిన వస్త్రములు కలిగి వచ్చాడు, కానీ వెళ్ళేటప్పుడు నీతిమంతుడై వెళ్ళాడు. అవునా? చాలా మంది క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు కొందరు ఉన్నారు. నామకార్థ సంఘాలు ఉన్నాయి, భక్తి కలిగిన సంఘాలు కూడా ఉన్నాయి. నామకార్థ దైవ సేవకులు ఉన్నారు, భక్తి కలిగిన దైవ సేవకులు కూడా ఉన్నారు. నామకార్థ విశ్వాసులు ఉన్నారు, భక్తి కలిగిన విశ్వాసులు కూడా. అందుకే ఘనురాలైన స్త్రీ అంటది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎదుగుతాను. భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, నామకార్థమైన వాళ్ళు కూడా. నామకార్థమైన వాడు అనుకుంటాడు, నేను దేవుని మందిరంలో అడుగు పెట్టి బయటకు వచ్చేస్తే చాలు, నా జన్మ ధన్యము, నాకు పరలోకం ఇచ్చేస్తాడు దేవుడు అని అనుకుంటాడు. కానీ భక్తి కలిగినోడు మాత్రము దేవుని సన్నిధిలో అడుగు పెట్టినంత మాత్రాన ఆశీర్వాదము రాదు, కానీ అక్కడికి వెళ్ళి బ్రతుకు మార్చుకొనటం వలన ఆశీర్వాదం వస్తుందని నమ్ముతాడు. అంతే కదండి? మరి మీరు ఏ గుంపులో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆదివారం దేవుని దగ్గరికి పోయి వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందనే ఆశీర్వాదం వస్తుందనే గుంపులో ఉన్నారు. లేకపోతే ఇక్కడ నా బ్రతుకు మార్చుకొని, వాక్యాన్ని విని మార్చుకొని, చెక్కబడి భక్తులు ఇంకొక మెట్టు పైకెక్కి నా ఇంటికి వెళ్ళాలి నేను స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. వెళ్ళాలా? అది మొదటిది మనకు అపాయమైనది, రెండవది మనకు ఆశీర్వాదకరమైనది. కనుక బహు జాగ్రత్తగా వాక్యమును వినాలి. మరియమ్మ హృదయమును దాన్ని భద్రము చేసుకున్నట్టు మనము భద్రం చేసుకొని దాచిపెట్టుకొని వెళ్ళగలిగితే మనం ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. చెవి ఎక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. చాలు చాలు చాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, నీకు స్తోత్రములు. ఈ ఆదివారము పునరుత్థాన దినము నాడు చిన్న మందగా సమకూడి పాటలతో, వాయిద్యాలతో, స్వరములతో, చప్పట్లతో మీ నామాన్ని ఇంతవరకు ఘనపరిచాం. అయితే ఈ ఆదివారం మేము కూడుకున్న ఉద్దేశము ఇది కాదు ప్రభు. నీ శరీరములోనూ నీ రక్తములోనూ పాలుపొందు నిమిత్తమై మేము ఈ స్థలానికి వచ్చి ఉండగా గడిచిన వారమంతా లోకంలో బ్రతికాం. లోకమురికి మాకంటింది. వాక్య ఉదక స్నానము చేత మీరు శుద్ధులను చేసి బలకై మమ్మల్ని యోగ్యులుగా మార్చి యోగ్యులమై బలలో పాల్గొందే కృప మాకు దయచేయండి. నిలబడుతున్నని దాసుడొట్టువాడు, విద్యయు జ్ఞానము లేనివాడు, బలహీనుడు, నీ ఆత్మచేత బలపరచమని, తన మనస్సుకు తన ఆలోచనకు నీ మాటలు అందించమని, తన నోట నీ శ్రేష్టమైన వాక్యము ఉంచి మాకు అర్థమయ్యేలాగున మీరు బోధించమని, వినగలిగే చెవులను గ్రహించే మనస్సును, సున్నతి కలిగిన బ్రతుకును మాకు అనుగ్రహించమని, ఆటంకపరుతో చూచుచున్న సకల చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి పారదోలి మమ్మల్ని నీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామములో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులెత్తి గట్టిగా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా చదవబడిన వాక్య భాగములో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు సంఘానికి, ఒక ప్రామాణ్యము చేస్తున్నాడు దేవుడు సంఘానికి. ఏమిటి అంటే, దావీదునకు చూపినటువంటి శాశ్వత కృప నేను నీకు కూడా
చూపేదను అన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథమంతట్లో దేవుడు సృష్టించిన ఈ సృష్టి చరిత్ర అంతట్లో కూడా దావీదు పొందుకున్నంత కృప ఏ భక్తుడు పొందుకోలేదు అని చెప్పవచ్చు. దావీదు ఆధారపడినంతగా కృప మీద ఏ భక్తుడు కూడా ఆధారపడలేదు అని కూడా చెప్పవచ్చు. అంతగా కృప మీద ఆధారపడి జీవితాన్ని సక్సెస్ఫుల్గా చేసుకున్నవాడు దావీదు మాత్రమే. దావీదుకు చిన్నతనము నుండి ప్రతి ఘట్టంలో కూడా మరణ భయమే, పోరాటమే, యుద్ధమే. 14 సంవత్సరాల వయసులో తన తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు సింహము ఎలుగుబంటితో అతడు పోరాడవలసి వచ్చింది. ఆ పోరాటంలో దేవుని కృప అతనికి ఉన్నది కనుక ఆ సింహాన్ని, వెలుగుబంటిని అతడు చంపగలిగాడు. కృపచేత దానిని జయించాడు. ఆ తరువాత ఇంకా కొంచెం ముందుకెళ్తే గొలియాతుతో యుద్ధము చేయవలసి వచ్చింది. గొలియాతేమో చాలా బలాఢ్యుడు, ఎత్తైన వాడు, బలము కలిగిన వాడు, చిన్నతనము నుండి విద్యాభ్యాసం నేర్చినవాడు. ఇతడేమో చిన్న పిల్లడు. వాడితో యుద్ధము చేయాలంటే దావీదు బలము సరిపోదు, దావీదుకు జ్ఞానము సరిపోదు, దావీదు దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోదు. కానీ దావీదు దేవుని కృపను ఆశ్రయించాడు. దేవుని కృప చేత ఆ గొలియాతును కూడా చేయించాడు. సింహమును, ఎలుగుబంటిని చంపాడు, గొలియాతును చంపేశాడు. శత్రుశేషం అయిపోయిందిలే అనుకోలేదు. తిరిగి సొంత బిడ్డకిచ్చిన మామనే పరమశత్రువు ఎక్కినాడు. సౌలు భయంకరంగా శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. ఈట పట్టుకొని దావీదును చంపాలని తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు తప్పించుకున్నాడు సౌలు. అనేక మార్లు తప్పించుకున్నాడు. చివరికి సౌలు ఒకనొక దినాన తన కత్తి మీద తను పడి చనిపోయిన తర్వాత మోయాబులు, అమోనీయులు, ఫిలిస్తీన్లు అన్ని దేశాల వారు దావీదు మీదకి శత్రువుగా భావించి దావీదు మీదకి వెళ్ళారు. దావీదు జీవితం అంతా కూడా యుద్ధకాలమే. ఎక్కడ ప్రశాంతంగా బ్రతికినట్టు లేదు. తన ప్రాణములను గుప్పెట్లో పట్టుకొని బ్రతికాడు దావీదు మరణ ప్రేమతో. అయితే దావీదు మాత్రం తన తరము వారికి సంపూర్ణ సేవ చేసి నిద్రించానని బయలుదేరాడు. ఏమండి, దావీదుకున్నంత శత్రుత్వం మనకుంటే కనీసం 10 సంవత్సరాలు కూడా బతుకం మనం. దావీదుకున్నంత శత్రువు మనకుంటే అసలు వాడు చంపడం కాదు, ముందు మనమే ఆత్మ చేసుకొని చచ్చిపోతున్నాం పోరాడుతున్నట్టుగా. కానీ దావీదు నిండు 3 ఏళ్ళు బ్రతికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు. కారణం ఏమిటంటావు? దేవుని కృప. కృప చేతనే దావీదు బ్రతికాడు, శత్రువులను జయించాడు. అంత మాత్రాన్నే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తే దావీదు అంటాడు, నా దోషములు నేను మోయలేనంత బరువుగా ఉన్నది అన్నాడు. 40వ కీర్తన 12వ వచనం చదవండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తలని పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. భౌతిక ప్రపంచంలో చూస్తే దావీదుకు శత్రువులతో పోరాటం, దేవుని కృప చేత అందరినీ జయించాడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవితంలో ఇంకొక పాటు, జీవితంలో ఇంకొక భాగం చూస్తే ఆయన అంటున్నాడు, నా దోషాలు నేను లెక్క పెట్టలేనన్ని ఉన్నవి, నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. మన తల వెంట్రుకలను మనం ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నామా?
పోనీ ఇప్పుడు లెక్క పెట్టుకుంటే ఒక సంవత్సరానికి లెక్క పెట్టగలమా? లెక్క పెడతామా? నా తల వెంట్రుకలకు మించిన దోషములు ఉన్నవి, అన్ని పాపాలు చేశాను, అన్ని దోష కార్యాలు చేశాను, అంతగా దేవుణ్ణి నేను గాయపరిచాను అని దావీదు అంటున్నాడు. ఇంకొక చోట అంటాడు, నేను మోయలేనంత బరువుగా ఉన్నవి. 38వ కీర్తన 4వ వచనం చదవండి. నా దోషములు పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. అక్కడనేమో నేను లెక్క పెట్టలేనంత పాపం చేశాను అంటున్నాడు. ఇక్కడనేమో నేను చేసిన దోషాలన్నీ ఒక చోట మూట కడితే దాన్ని నేను మోయలేనయ్యా, దాన్ని నేను ఎత్తలేను, అంత బరువు వలె ఉన్నది. దావీదేమో నా దోషములు లెక్కలేనన్ని ఉన్నాయి, మోయలేనన్ని ఉన్నాయి, ఇన్ని పాపాలు నేను చేశానని దావీదంటే, దావీదు పక్షాన దేవుడు ఏమన్నాడు తెలుసా? అతడు ఊరియా సంగతి తప్ప మరి ఎన్నడు ఏ పాపము. 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను కనుక. ఏమంటండి? దావీదేమో నా పాపములు మోయలేనన్ని ఉన్నాయి అన్నాడు, నేను లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి అన్నాడు. దేవుడు అంటాడు, ఊరియా సంగతి తప్ప దావీదు ఏం పాపం చేయలేదు. అసలు పాపం చేసిన దావీదు తెలుసా, దేవునికి తెలుసా? నా పాపాలు చాలా ఉన్నాయిరా బాబు అని మొత్తుకుంటుంటే దేవుడు అంటాడు, నువ్వు ఏం పాపం చేయలేదు బాబు, ఒకటే చేశావు. దావీదు తప్పు చేసిన దావీదుకి తెలుసా, దేవునికి తెలుసా? అంటే చేసిన మనకు గుర్తుంటుందట. అంటే మనం చేసినట్టు గుర్తుంటే కానీ మనం చేసినట్టు గుర్తుండదు. మనకి ఎవడన్నా ద్రోహం చేశాడు అనుకో, ఎన్ని రోజులు గుర్తు పెట్టుకుంటాం దానికి? అబ్బో సత్యంత వరకు పాత పద్ధతులు వాడు ఒక్కడు కాకుండా నేను చచ్చిపోయినా కానీ. అదే మనం ఇతరులకు ఏదైనా చేసింటాం చూడు, అది మాత్రం అస్సలు గుర్తుండదు. ఉంటుందా? మానవుడిని బలహీనత. మానవుడు ఎంత దరిద్రమైన వాడంటే, ఎంత చెడ్డోడంటే, ఉదాహరణకు మన ఇళ్ళలో మనం అడుక్కునే కూరలు ఉంటాయి చూసారా? యా గంట పెట్టినా ఆ కూర పాడు కాదు, నీ చేయి పెట్టినా కూర పాడేస్తాడు. అవునా? ఆవకాయ పెట్టుకుంటాము, ఆవకాయ దేంతో? చేత్తో చేసుకుంటామా? గంటతోనే. చేత్తో వేస్తే ఏమైతుంది? అంటే గంటకు పాడగానే చేతికి ఎందుకు పాడైపోతుంది? మానవుడు అంత దరిద్రుడు, మానవుడు అంత పనికి మానవుడు. పాపాన్ని బట్టి మానవునికి మించిన పనికి మానవుడు భూమి మీద ఎవరు ఉంటారు? ఏ జంతువుకైనా ఏ హావభావాలు ఉండవు, ఆలోచించే మనసు ఉండదు. కానీ మానవునికి అన్ని హావభావాలు, ఆలోచించే మనసు. వాడు కేవలము బాల్యము నుండి చెడ్డవాడు, అని బుద్ధి చెడ్డది మానవుడు. ప్రియులారా, దావీదు చేసిన పాపాలు దావీదుకు గుర్తులేవా? గుర్తులేదే నేను ఇన్ని పాపాలు చేశానని చెప్పాడా? దావీదు పాపము చేసింది నిజమే, కానీ దేవుడు చెప్పింది కూడా నిజమే. మధ్యలో ఉన్న పాపాలన్నీ ఏమైపోయాయి? దేవుని కృప చేత అవన్నీ తుడిచివేయబడ్డాయి. శత్రువుల దగ్గర దావీదు దేవుని కృప చేత జయించాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని కృప చేత జయ జీవితం కలిగి బ్రతుకుతున్నాడు దావీదు. కారణం ఏమిటంటే కేవలం దేవుని కృప, కృప, కృప. హల్లెలూయా. దావీదుకు దేవుడు చూపిన కృప ఏమండి భూమి మీద ఏ మనిషికి చూపలేదు. అంత
కృప చూపాడు దావీదు మీద దేవుడు. దావీదు ఆధ్యాత్మిక ప్రపంచంలో జయ జీవితం జీవించనిక, భౌతిక ప్రపంచంలో జయ జీవితం జీవించనిక దేవుని కృపనే అతనికి సహాయం చేసింది. దేవుని కృపని అతనికి బలపరిచింది. దేవుని కృప అనగా ఏమిటి? కృప అంటే అర్థం ఏమిటి? దేవుని కృప అనగా ఒక మాట చెప్తా. వాస్తవానికి మనమందరం పాపం చేసినందుకు చచ్చిపోవాలగా. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, తినకూడదు, నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. ఇప్పుడు ఆదాము అవ్వలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా, తోటలో నువ్వు ఏ పండైనా తిను కానీ ఒకటి మంచి చెడును తెలివినిచ్చే ఒక చెట్టు ఉంది, దాని ఫలము మాత్రమే తినొద్దు అన్నాడు. సరే, అపవాది వెళ్ళాడు, అవ్వను మోసపరిచాడు. అవ్వ తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చింది, ఆదాము తిన్నాడు. దేవుడు చేయొద్దన్న పని వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళ మీదకి ఏం రావాలి? మరణం రావాలి, శాపం రావాలి. అది దినమునా నీవు నిశ్చయముగా చచ్చదు. ఆ మానవుడు మరణించవలసిన వాడు, కానీ ఆ మానవునికి బదులుగా ఎవరు మరణించారు? దేవుడు మరణించారు. దేవుడులో కృపా సత్యము 2 లక్షణాలు ఉన్నాయి. కృపనేమో క్షమించుదామంటది, సత్యమేమో శిక్షించుదామంటది. అందుకే ఒక చోట కృపా సత్యములు ముద్దు పెట్టుకునేను అని ఉంది కదండి. కృపా సత్యములు కలుసుకునేను అని ఉంది. కృపా సత్యములు కలుసుకున్న స్థలం ఏమిటి? శిలువ స్థలం. మానవుడు చేసిన పాపాన్ని బట్టి అతడు మరణము పొందాలి, శిక్ష పొందాలి. అయితే ఆ పాపానికి శిక్ష దేవుడే విధిస్తూ తిరిగి ఆ శిక్షను తన మీద వేసుకొని కృప చూపిన వాడు దేవుడు. కృప అనగా మనము పొందవలసినది మనము రక్షణ పొంది ఇతరులు పొందేది మన బదులు. దాన్నే కృప అంటారు. దేవుడు మనల్ని క్షమిస్తూ కఠినంగా శిక్షిస్తూ ఆ శిక్షను తన మీద వేసుకొని భరించాడు. ఆ కృప ప్రతి మానవునికి ఇచ్చాడు. చూడండి, 99వ కీర్తన 8వ వచనం చదవండి. 99వ కీర్తన 8వ వచనం. యెహోవా మా దేవా, వారి క్రియలను బట్టి ఏం చేశాడంట? ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవు అయితివి. ఏమంటాడు? ప్రతీకారము చేస్తూనే, అంటే మనము చేసిన పాపమునకు శిక్ష వేస్తూనే ఆ శిక్షనేమో తన మీద వేసుకొని మన పాపాలను దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. దాన్ని కృప అంటాం. దాన్ని ఏమంటాం? కృప. ఈ కృపను దావీదు పొందుకున్నాడు. ఈ కృపను దావీదు సంపూర్ణంగా పొందుకోగలిగాడు. అసలు దావీదుకున్న లక్షణం ఏంటంటావు? ఈ కృప పొందుకోనిక ఒక 3 విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. దావీదుకు దేవుడు ఇంతగా కృప చూపనిక దావీదులో దేవుడు ఏం చూశాడు? దావీదును ఎందుకు ఇంతగా ప్రేమించాడు దేవుడు? దావీదు మీద దేవునికి అంత ప్రేమ ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ద్వేషించే పక్షపాత? దేవుడు పక్షపాత? ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఒకరిని తక్కువగా ప్రేమిస్తాడా? దేవుని దృష్టిలో అందరూ సమానమే. కానీ దావీదు పొందుకున్న ప్రేమ, దావీదు పొందుకున్న కృప నువ్వు నేను ఎందుకు పొందుకోలేకపోతున్నావు? దావీదు పొందుకున్న జయ జీవితం నువ్వు నేను ఎందుకు పొందలేకపోతున్నావు? ఎన్నో ప్రార్థనలు చేశావు, అన్ని ప్రార్థనలకు జవాబు వచ్చిందా? మనకు వచ్చిందా? చాలా ప్రార్థనల్లో 100 ప్రార్థనలు 70 ప్రార్థనలు ఫెయిల్ అయిపోయినట్టు, ఒక 30 సక్సెస్ అయిపోయిందా కదా? ఎన్నో ప్రార్థనలు చేశాం.
గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నువ్వు నేను ప్రార్థన చేస్తే మనకు ముఖ్యమంత్రిని చేయడా దేవుడు? ప్రభా నేను ముఖ్యమంత్రి అయిపోవాలనుకుంటున్నాను. ఒక 10 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయండి, ముఖ్యమంత్రి అవుతారని చెప్పు. అయినా నేను దావీదు ఎట్లయిందో. దావీదు మీద ప్రత్యేక శ్రద్ధ దేవుడు చూపించి శాశ్వత కాలం దేవుడు కృప చూపనిక కారణం ఏమిటో 3 విషయాలు చెప్తా. జాగ్రత్తగా వినాలి, మనసులో వాటిని దాచుకోవాలి. దాని ప్రకారాన్ని జీవితంగా మార్చుకోగలిగితే ఈ తరంలో మీరు దావీదులై బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి లక్షణము, దావీదు యథార్థ హృదయుడు. దావీదు యథార్థమైన హృదయం కలిగిన వాడు. ఒకానొక దినాన నాతాను ప్రవక్త పోయి చెప్తున్నాడు, దావీదు నీవు పాపము చేశావు అని ఒక ప్రవక్త తన పాపము తనకు తెలియపరిచినప్పుడు, దావీదు స్థానంలో ఉన్న ఒక మనుష్యుడు, ఈ కాలంలో నువ్వు నేను ఉంటే ఆ పాపాన్ని అంగీకరిస్తావా? దావీదు స్నానము చేస్తున్న ఒక స్త్రీని తన మేడ మీద నుండి చూచి ఆ అమ్మాయిని కోరుకొని ఆమెతో పాపము చేశాడు. ఆమె అతనికి నిత్యము ఉండాలి అని తన భర్తకు చంపించేశాడు. ఎలా చంపించేశాడు? వానికి తన భర్తనే పిలిచి తన మరణ వార్త తనే ఒక లెటర్లో రాసి వాని చేతనే ఇచ్చి పంపించాడు. వాడెంత నమ్మకస్తుడు తెలుసా? ఊరియా ఎంత నమ్మకస్తుడు. దారిలో పోతే రాజు ఏం రాశాడు మరి చదువుతామని అంటే, మరణము తప్పించుకునేవాడు కదా. నా యజమానుడు నాకు ఇచ్చాడు, నమ్మకంగా నేను అక్కడ ఇయ్యాలి. సైన్యాధిపతి తీసి లెటర్ చదివిన తర్వాత కిందిని చూసి ఇచ్చాడు. ఏంద్రా ఈయన మరణం వార్త వీడియో పట్టుకొచ్చాడు, వీడేంద్రా వ్యక్తి అనుకుంటాడు. దావీదు ఊరియను చంపించిన సంగతి దావీదుకు దేవుడికి ఆ సైన్యాధిపతికి తప్ప ఎవరికి తెలియదు. తెలుసా? ఎవరికి తెలియదు. నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేశావు దావీదు అన్నప్పుడు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏది సాక్ష్యం చూపి అనాలా? అన్నాడా దావీదు? గుండెలు గోగులు పట్టుకొని అవును నేను చేసిన పాపం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడకు ఊరియను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య అగునట్టుగా నీవు పట్టుకొని ఉన్నావు. అతనిని చంపించింది కదా. చాలు ఏమయ్యా ఇంత స్పష్టంగా చెప్తున్నావు, నువ్వేమన్నా చూసావా అనాలా దావీదు? అవునా? ఊరియను చంపించిన సంగతి నీకెట్లా తెలుసు? నేను చెప్పానా? నువ్వు చూసావా? అనవసరంగా నా మీద నిందలేస్తున్నావు అనాలి. దావీదు స్థానంలో ఉంటే మనం అదే అంటాం. అవునా? దావీదు అది అనలేదు. యథార్థ హృదయుడు గనక 13వ వచనం అంటాడు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అన్నాడు. ఏం చెప్పాడు దావీదు? నిజం నేను పాపం చేసి. యథార్థంగా తన పాపమును ఒప్పుకున్నవాడు, యథార్థ హృదయుడు, గద్దిస్తే ఆ గద్దింపునకు లోబడేవాడు. భక్తుని ప్రార్థన ఫలించకపోనిక ప్రధాన కారణం ఏమిటో తెలుసా? యథార్థమైన హృదయం లేకపోవటం. ఇవాళ చాలా మంది భక్తులకు యథార్థమైన హృదయం లేదు. అంటారు మోసమే, నటననే. నటన చేసే క్రైస్తవులు చాలా మంది ఎక్కువైపోయారు కదా. మనం సినిమాల్లో నటనలో గ్రామంలో అంటున్నాం, కానీ వానికి మించిన నటన మనలోనే ఉంటుంది. మనమే కనుక నిజంగా నటించాల్సింది వస్తే చిరంజీవుడు ఫెయిల్ అయిపోతాడు. క్రైస్తవునికి మించిన నటుడు ఇంకా ఎవడు లేడు.
కదండి. సున్నము కొట్టిన సమాధిలో ఉన్న కుళ్ళిన నీలముకయ్యా. సున్నము కొట్టిన సమాధిలో ఉన్న కుళ్ళిన సున్నము కొట్టిన సమాధిలో ఉన్న కుళ్ళిన పాట నాకు రాదు, కొంచెమే వస్తుంది కాబట్టి అందరికీ మాట. యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయింది క్రైస్తవ్యాన్ని కదా. బయట కనిపించినంత భక్తి లోపల లేదు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉండే, ఒకటి మంది కరువులో చక్కగా హోసన మందిరానికి వెళ్తాడు. చక్కటి చల్ల చీర కట్టుకొని ముచ్చుకొని నా బైబుల్లో పెద్ద పెట్టుకొని ఒక చర్చ్. ఆమె హాస్టల్లో పనిచేస్తాడు, వాచ్మెన్, నైట్ వాచ్మెన్. ఒకరోజు హాస్టల్లో నన్ను ఇలాగే పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థన పెట్టించి, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరితో మాట్లాడితే పిల్లలు చెప్తున్నారు, అలా ఈ పనికి వాళ్ళది బయట ఇంత భక్తి లెక్క కనిపిస్తుంది కానీ అది తిట్టే తిట్లు వింటూ గురేసుకొని కావాలనిపిస్తుంది. అది మాట్లాడే మాటలు వింటే ఏదైనా మందు దాగి రావాలనిపిస్తుంది అన్న. బయట ఎంత భక్తురాలో ఏమండి. యథార్థంగా మానవుని భక్తి, క్రైస్తవుని భక్తి తెలిసేది ఎప్పుడంటే వాడు ఒంటరిగా ఉన్నప్పుడు. ఏమండి, నలుగురిలో ఉన్నప్పుడు కాదు. నలుగురిలో ఉన్నప్పుడు ఎవడైనా బాగుంటాడు బాబు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ మనస్సును సక్రమంగా పెట్టుకుంటే, నీ ఆలోచనలను సక్రమంగా పెట్టుకుంటే, నీ చూపులను సరిగ్గా చేసుకుంటే నువ్వు యథార్థమైన క్రైస్తవుడు. నలుగురిలో మంచిగా కనిపించి రహస్య జీవితంలో పాపాలు చేసేవాడు కదా యథార్థవంతుడు. దావీదు చేసిన పాపం ఎవరికి తెలియదు, కానీ దావీదు బొంకిస్తే బొంకిచ్చేయచ్చు, నేను పాపం చేయలేదని. యథార్థ హృదయంతో దావీదు గుండెలు పగలుస్తున్నాడు, ప్రభాన్ని చేశాను. విరిగిన మనస్సు ఆయనకు చాలా ఇష్టం కదండి. 34వ కీర్తన 18వ వచనం చదువు. 34వ కీర్తన 18వ వచనం. ఆసన్నుడు ఆయన రక్షించును. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయముతో దేవుణ్ణి పట్టుకున్నాడు. పగిలిన హృదయముతో దేవుణ్ణి పట్టుకున్నాడు. ప్రభువా, యథార్థంగా చెబుతున్నా, నేను పాపం చేశాను. ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడంట? కనికరము పొందుకుంటే. దాన్ని ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఆ మనస్సు నీకు లేనంత కాలంలో నువ్వు ఎంత కానికలించినా, ఎన్ని పాటలు అయినా, నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా, నీ మనస్సులో పాపమును వదులుకునే గుణము నీకు లేకపోతే నీ సరైన భక్తినిది. కానీ యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఒకటే మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. దావీదు 2వ సమూయేలు గ్రంథము 3:1 దావీదు అంతకంతకు ప్రబలిల్లేను అంట. అవునా? చదవండి. 2వ సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీలకును దావీదు కుటుంబీలకును బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలిల్లాడు. కారణం ఏంటి? దేవుని కృప. దావీదు అంతకంతకు
ప్రబలిల్లాడు. కారణం ఏంటంటే 5:10 అంటాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లాను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి ఇతడు అభివృద్ధి చెందనిక, ఇతడు ప్రబలిల్లనిక దేవుని కాపుదల ఇతనికి ఉంది. దేవుని కాపుదల ఇతనికే ఎందుకుంది? దేవుని కాపుదల దావీదుకే ఎందుకుంది? దావీదు మనస్సును చూసిన వాడు దేవుడు. తన యథార్థ హృదయాన్ని చూశాడు, తన ప్రవర్తనను చూశాడు. చూడండి 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం చదవండి. 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి. దేవుడు మనకు తోడై ఉండాలి. మనం అభివృద్ధి చెందాలంటే దేని మీద ఆధారపడి ఉంది? మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది, మన బుద్ధి మీద ఆధారపడి ఉంది, మన ఆలోచన మీద ఆధారపడి ఉంది. యథార్థమైన హృదయము, యథార్థమైన మనస్సు గనక నీకు లేకపోతే నువ్వు లోకంలో భక్తునిగా చలామణిగా వచ్చావు, కానీ దేవుని దృష్టిలో అంత భక్తుడు ఏమి. బిలాము లాంటిడే పడిపోయినాడు యథార్థ హృదయం లేక. నువ్వు నేను ఏ పాటలో అవునా? బిలాము కంటే మించిన భక్తులున్నా మనం? బిలాము ఎవరిని శపిస్తే వాళ్ళు శపింపబడుతున్నారు, బిలాము ఎవరిని ఆశీర్వదిస్తే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. బిలాము మాటనే దేవుని మాట. కొందరు ఉంటారు నాయకుడు, అరే వాడు చెప్పినాడంటే నేను చెప్పినట్టేనా, దేవుడు కూడా బిలాము చెప్పాడంటే నేను చెప్పినట్టేనా అన్నంతగా వాడబడిన బిలాము తన బుద్ధిని పాడు చేసుకుని యథార్థ హృదయము లేక అతడు భ్రష్టుడైపోయాడు. బిలాము కంటే పోతున్న వాళ్ళం కాదు, బిలాము కంటే లేచిపోయిన వాళ్ళం కాదు. అవునా? బిలామే పడిపోయాడంటే నువ్వు నేను ఏ పాటలు కనుక మొదట మన హృదయము సరి చేసుకోవాలి, యథార్థతను స్వతంత్రించుకోవాలి. ఎవడు ఏమన్నా చెప్తాను కాక, ఎవడు శత్రువు అన్న కానీ కాక, యథార్థవాది లోక దేవునికి మంచి స్నేహితుడు యథార్థవాది. యథార్థవంతుల ప్రార్థన ఆయన లోకం ఆలకిస్తుందా? లోకం వ్యతిరేకిస్తుంది. అందుకే క్రైస్తవులు లోకం నుండి వేరై రక్షణ పొందాలి, వేరై బ్రతకాలి. లోకంతో ఈడు కలిసిపోకూడదు, లోక సహవాసం నీకు ఉండకూడదు. ఇంకా యథార్థంగా లోకం ఏమన్నాను కానీ కాక నేను యథార్థవంతుని బ్రతకాలి. ఒక దైవజనుడు నన్ను సత్యంలో నడిపించిన దైవజనుడే ఇటీవల కాలంలో నాకు ఒక తప్పుడు పని చేయించాలని చూశాడు. నేను అనుకున్నా ఈ మనిషి కోసం నేను యథార్థత పోగొట్టుకొని దేవుని దగ్గర దోషి అయిపోతే ఒక నీచమైన ఉంటాడు. నా దేవుని కొరకు నా తల్లిదండ్రులను వదిలేసిన, కోట్ల ఆస్తి పరుడైన నా తండ్రిని వదిలేసిన. మా నాయన అన్నాడు, ఒరే నువ్వు యేసుప్రభు అంటే నీకు చిల్లి గవ్వ అయ్యాను అన్నాడు. ఈ చిల్లి గవ్వ కాదు, నాకు యేసుప్రభుకే సాకు అని. తల్లిని తండ్రిని సమస్తమును వదిలేసి ఆకలి తప్పులతో ఆ బస్ స్టాండ్లో పేపర్లు వేసుకొని పడుకున్నాను నేను దేవుని కొరకు. ఈ మనిషి కోసం నేను యథార్థత ఎలా పోగొట్టుకుంటాను. నేను అన్నాను, ఈ పని అయితే నేను చేయను. ఈ పని నువ్వు చేయకపోతే నా దృష్టిలో నువ్వు నమ్మక ద్రోహి అయిపోతావు. పోతే దేవుని దృష్టిలో యథార్థవంతుని ఉండగా, నీ దృష్టిలో నేను నమ్మక ద్రోహి అయిపోయినా నా దేవుని దృష్టిలో యథార్థవంతుని అనిపించుకుంటాగా. పోలేదు, నాకు పర్వాలేదు. ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకొని మరలా నా దగ్గరికి వచ్చినప్పుడు కలుసుకుంటాం. ఇద్దరికి భేదాలు వచ్చేసాయి. ఇప్పుడు బద్ధ శత్రువు, నేనైతే శత్రువుగా భావించట్లేదు.
నేనైతే మిత్రుడే, నేను సత్యంలో నడిపించినాడు. ఒకవేళ ఆయన వచ్చి వ్యక్తిగతంగా నన్ను కత్తి తీసుకొని పొడిచినా ఆయన ముద్దు పెట్టుకుంటాను, అంతగా అభిమానిస్తాను మనిషిని. కానీ నేను యథార్థంగా ఉన్నందున నన్ను అతడు శత్రువుగా భావించాడు. ఎవడేమో అనుకోని నీ యథార్థతను మాత్రం నువ్వు పోగొట్టుకోవు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఆఫీస్లో ఉన్నావా, వ్యాపారంలో ఉన్నావా, లేదంటే ఏదన్నా ఒక పొలంలో పని చేస్తున్నావా? నీ పరిధిలో నువ్వు యథార్థతను పోగొట్టుకుంటే దేవుని కృప నీకు దూరం అయిపోతావు. దావీదు యథార్థ హృదయుడు కనుకనే దేవుని కృప దావీదు మీద ఉంది. మొదటి విషయం, దావీదు వలె యథార్థమైన హృదయం కలిగి మనం బ్రతకాలి. రెండవదిగా దావీదుకు ఉన్న లక్షణం ఏమిటంటే అన్ని విషయాలలో దేవుణ్ణి స్తుతించేవాడు. దావీదు పాపం చేసిన తర్వాత దావీదుకు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీ గర్భవతి ఒక కుమారుణ్ణి కనింది. కానీ ఆ బాబు జబ్బుపడి ఉన్నాడు. ఆ బాబును బాగు చేయి ప్రభు అని దావీదు ఉపవాసంతో ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏడుస్తుంటే ఒక 3 దినాలకు బాబు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ పని వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విని నా కొడుకు చచ్చిపోయాడని లేచిపోయి దావీదు తన కొడుకును పాతిపెట్టి ఇంటికి వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ అన్నం తిని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోకి వెళ్ళాడు. కొడుకు చనిపోక ముందు దేవుని మందిరంలోనే ప్రార్థన చేశాడు. కొడుకు చనిపోయిన తర్వాత కూడా దేవుని మందిరంలోనే ప్రార్థన చేశాడు. నువ్వు నేనైతే చేస్తామా? ఏమంటాం మనం? దేవుడు అన్యాయం చేశాడు. ఫస్ట్ చెప్పిన మాట ఏంటి? దేవుడు అన్యాయం చేశాడు. అటక్కినొచ్చే మాట అది. ఎంత ఘోరమైన మాట తెలుసుకోవాలి. చాలా అబద్ధపు మాట. మా చర్చికి ఒక ముస్లాం వచ్చాడు. ఆ కొడుకు చనిపోయాడు. లారీ డ్రైవర్ వల్ల కొడుకు. కోడలు కూడా చనిపోయి ఆమెకు ఒక మనవడు ఉండేవాడు. ఆ మనవుడిని ఈ అవ్వనే తల్లి తండ్రి సాకింది. సాకిన తర్వాత వాడు కూడా వాళ్ళ నాయన లెక్క లారీ డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయ్యి చేయరాని పనులని చేసి ఎక్కడెక్కడో చెడు తిరుగులు తిరిగి వాడు ఒక భయంకరమైన జబ్బు తెచ్చుకున్నాడు, చచ్చిపోయాడు. ముస్లాం చర్చికి రావట్లే. 3 వారాలు అయింది చర్చికి రాలే. నేను ఇంటికాడికి వెళ్ళాను. ఏంటవా చర్చికి రావట్లేదు, ఏంటి సంగతి? దేవుడు గొప్ప అన్యాయం చేశాడు అన్నమాట. అందుకే చర్చికి నేను ఏం చేశాడు దేవుడు? నా మనవుని చంపేశాడు. నేను అన్నాను, అవ్వా నీ మనవునికి గుర్తుపెట్టుకొని ఇది తప్పురా అని ఏ రోజున చెప్పావు? చచ్చిపోతే పరలోకా నీ పోతావురా, నువ్వు చర్చికి రారా అని ఏ రోజున చెప్పావా? అని ఏ రోజు సువార్త చెప్తావా? చర్చి దగ్గరికి నడిపేలా? వాడు చేసే పనికి మాలకు నువ్వు అడ్డుపడలే? పనికి మాల పనులు చేసి వాడు చచ్చిపోతే దేవుడు ఏం చేస్తున్నానికి? నేను చేస్తున్నా కదమ్మా ప్రార్థన. నా మనవాడిని మార్చవచ్చు కదా. రోజు నువ్వే అన్నం తిని మీ మనవానికి ఉపవాసం పెట్టవచ్చు కదా. నువ్వు తింటే వాడిని కడుపు నిండదా? మనం తింటే వాడిని కడుపు నిండదా? నిండుతుందా? నిండదా? అవునా? వాని కడుపుకు వాడే అన్నం తినాలా, మన కడుపుకు మనమే అన్నం తినాలి. వాని రక్షణ గురించిన బాధ్యత వాడే తీసుకోవాలి. అని ప్రభు దగ్గరికి నువ్వు నడిపించాలి. అన్ని కాలములలో దేవుని అంటుకొని ఉండేవాడు దావీదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆకలైనా, తప్పుకలైనా, శ్రమ వచ్చినా, నిందొచ్చినా దేవునికి గట్టిగా పట్టుకునేవాడు దావీదు. అలా పట్టుకునే స్వభావం నీకు లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని కోల్పోతాం. దుఃఖం ఉన్నదా దేవుని భక్తువా? సంతోషం ఉండగానే దేవుణ్ణి
శ్రమ వచ్చిన దేవుణ్ణి పట్టుకోవాలి, నిందొచ్చిన దేవుణ్ణి పట్టుకోవాలి. దావీదుకు అన్ని కాలములలో దేవుని పట్టుకునేవాడు అని పైగా ఒక మంచి పాట రాశాడు. నీవు పలుకగా నిన్ను ప్రేమించగా పలుకగా ఉన్నాను, నిన్ను ప్రేమించగా నీవు పలుకగా నిన్ను ప్రేమించగా పలుకగా ఉన్నాను, నిన్ను ప్రేమించగా నాకు సహాయగా నిన్ను ప్రేమించగా సాయము నాకు, నన్ను ప్రేమించగా నాకు సహాయగా నిన్ను ప్రేమించగా సాయము నాకు, నన్ను ప్రేమించగా ఏమంటే దేవుడు పలికినా ప్రేమిస్తాడు, పలకకపోయినా సహాయం చేసినా ప్రేమిస్తాడు, సహాయం లేకపోయినా. అబ్రహాముకు దేవుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, అబ్రహామా ఆకాశము వైపు చూడు, నక్షత్రములు ఎంతున్నాయో అంతమంది పిల్లలను నీకు ఇస్తాను అన్నాడు. అబ్రహాము నమ్మి వెళ్ళిపోయినాడు. ఎన్ని రోజులు ఎదురు చూసినాడు? 25 సంవత్సరాలు. దేవుడు మనకు అదే మాట చెప్తే మనం ఎన్ని రోజులు ఎదురు చూస్తాం? పొద్దున్న చెప్తే సాయంత్రానికి చేసేయాలన్న దేవుడు, లేకపోతే అంత మంచివాడు కాదు. పొద్దున్న చెప్తే సాయంత్రానికి చేసేయాలి. అన్ని రోజులు చూస్తామా? 25 సంవత్సరాలు ఎదురు చూస్తే లేకలేక ఒక్కొనికి ఇచ్చినాడు. వాడికి అల్లారు ముద్దుగా పెంచుకుంటే దేవుడు వచ్చి మళ్ళీ వాడికి నాకు బలి అంటాడు. అబ్రహాం 50లో పడి రావాలా? నువ్వు నేనైతే దేవుడితో ఎంత అలుగుతాం, దేవుడిని ఎంత ద్వేషిస్తాం. మన పిల్లలకి హాస్టల్లో వదలాలంటే వేడి చేసి పంపిస్తాం. హాస్టల్లో వదలాలంటే ఎన్ని జాగ్రత్తలో. అలాంటిది మనకి బలిస్తామా? దేవుడు అడిగితే బలిస్తామా? దేవునికి నిందలేస్తాం. దేవుడు లేకలేక ఇచ్చి మన దేవుడికి ఏమన్నా మనసు ఉందంటారా? ఒకసారి నందికొట్కూరు అనే గ్రామం ఉంది. అక్కడ మన అగామ సేవకుడు ఒక అతను ఉన్నాడు, సమీయులు ఆయన పేరు. ఆయనకు పెళ్ళైన 18 సంవత్సరాలకు కానీ కొడుకు లేదు, పిల్లలు లేదు. 18 సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టాడు. ఆయన పుడితే వానికి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. వానికి కరెక్ట్ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాడి ఇంట్లో బ్రష్ చేస్తుంటే సడన్గా ఇక్కడ ఏదో పక్క పోయి చచ్చిపోయినాడు. 18 సంవత్సరాల పిల్లోడు వాళ్ళు ప్రార్థన చేయంగా 18 సంవత్సరాలకు పుట్టినోడు నిండు యవ్వనం వస్తే సడన్గా చచ్చిపోయాడు. తల్లిదండ్రులు ఏమన్నారు? ఇప్పుడు దేవుడు ఎంత అన్యాయస్తుడన్నా. నేను ఇల్లు భూస్థాపన చేస్తున్నా పిల్లోడికి. ఆ తల్లి ఆ గుర్త పక్కని కూర్చొని ఆ పిల్లోని దగ్గర పట్టుకొని ఏడుస్తుంది. ఏమని ఏడ్చిందో తెలుసా? కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఒరే రాజు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదుగా. నువ్వేమన్నా పాపం చేస్తేమో ఒప్పుకోకపోతే కదా బతికిపోయేతోడు. బా ఏ విశ్వాసం రా బాబు. 18 సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టి వాడు 18 సంవత్సరాల వయసులో అల్లారుముద్దకి పెరిగిన పిల్లోడు సడన్ గా చచ్చిపోతే తల్లి చెప్పే మాట ఏంది? ఒరే, ఏమన్నా పాపం చేసావేమో దేవుని దగ్గర ఒప్పుకోకపోతే కదరా బతికిపోతుంటివి. దేవుడు అన్యాయం చేస్తాడు కాదురా రాజు,
అని ఏడుస్తుంది. కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు. బాబు 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 ఇలాంటి తల్లి ఎక్కడ ఉంటుంది? మనం సడన్గా చెప్పే మాట ఏంటంటే దేవుడు అన్యాయం చేశాడు నన్ను. ఈజీగా చెప్పడం ఈజే. దేవుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. మన జీవితంలో ఏది జరిగినా అది మన క్రియను బట్టే ఉంటుంది తప్ప దేవుడు అన్యాయం చేసేది. కానీ అన్ని కాలంలో దేవుడిని పెట్టుకున్నాడు. ఒకసారి దేవుడు అన్నాడు, దావీదు శత్రువుల చేతిలో పడి చచ్చిపోతావా, దేవుని చేతిలో పడతావా? దేవుడు తెగులతో చంపమంటావా, లేకపోతే శత్రువుల చేతిలో ఓడిపోయి చచ్చిపోతావా? దావీదు ఏమన్నా, మనుషుల చేతిలో పడడం కంటే దేవుని చేతిలోనే పడుతుంది. సంపద బ్రతికిస్తే దేవునికి అప్పగించుకునేవాడు. 24వ అధ్యాయము 24వ అధ్యాయం ఇదే మొదటి సమయాలు 24. 24వ అధ్యాయము 2వ సమయాలు చూడండి. 24వ అధ్యాయం 14వ వచనం. 2వ సమయాలు 24:14. అందుకు దావీదు తోచుకున్నది చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుతుముగా కానీ గాలుతో నేను ఏమంట? దేవుడు వాత్సల్యము కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృప చూపేవాడు. ఆ మనిషి చేతిలో చచ్చిపోయేది లేదా దేవుడి చేతిలోనే చచ్చిపోతాను. దేవుడి చేతికి అప్పగించుకుంటాను. ప్రభావం ఇష్టం. నేను అన్నం పెడతావు, ఊరి పెడతావు, నీ ఇష్టం. ఏమొచ్చినా నేను నీ దగ్గరనే ఉంటాను, నీతోనే ఉంటాను. నీ పాదాలు పట్టుకుంటా. సంతోషం వచ్చినా దేవుని మందిరానికి వస్తాడు, దుఃఖం వచ్చినా దేవుని మందిరానికి వస్తాడు, గాయమైన దేవుని మందిరంలో ఉంటాడు, ఆనందమైన దేవుని మందిరంలో ఉంటాడు, సమృద్ధి ఉన్న మందిరంలో ఉంటాడు, ఆకలితో ఉన్న మందిరంలో ఉంటాడు. సర్వకాల సర్వావస్థలలో దేవుణ్ణి పట్టుకునేవాడు దావీదు. హల్లెలూయా. ఆ లక్షణము కలిగి మనం ఉంటే దేవుని శాశ్వత కృప మన మీద ఉంటుంది. మొదటిది దావీదు యథార్థ హృదయము కలిగిన వాడు. రెండవది అన్ని సందర్భాలలో దేవుణ్ణి పట్టుకునేవాడు దావీదు. మూడవదిగా దావీదు దేవుని ఇష్టానుసారంగా తన బ్రతుకును మలుచుకున్నవాడు. దావీదుకు ఏది ఇష్టమో అది, దేవునికి ఏది ఇష్టమో దావీదుకు అది ఇష్టం. దేవుడు దేన్ని ప్రేమిస్తాడో దావీదు దాన్ని ప్రేమిస్తాడు. దేవుడు దేన్ని అసహించుకుంటాడో దావీదు దాన్ని అసహించుకుంటాడు. దావీదు ఇష్టాలన్నీ తన ఇష్టాలుగా మార్చుకున్నవాడు దావీదు. త్వరగా చదవండి, ముగించేస్తా. 139వ కీర్తన 21వ వచనం చదవండి. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను. ఏమంట? దేవుణ్ణి ఎవడు ద్వేషిస్తున్నాడో వారిని ఈయన కూడా ద్వేషిస్తున్నాడు. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. చాలు. దేవుణ్ణి ఎవడు ప్రేమిస్తాడో వాడే ఈయన స్నేహితుడు. దేవుణ్ణి ఎవడు ద్వేషిస్తాడో వాడు స్నేహితుడు కాదు. దేవునికి ఏది ఇష్టమో అది మలుచుకుంటాడు. మొన్న మా కర్నూలులోనే ఒక పంచాయతీ ఉండేది. పంచాయతీ అవతల ఉన్నోడేమో మా అన్న సొంతం, మా పెద్దనాయన కొడుకు. వాడు రక్షణ లేదు అని, మా సొంతం అన్ననే కానీ రక్షణ లేదు. యువతలో ఉన్నోడేమో క్రైస్తవుడు. మన చర్చికి రాడు, వేరే చర్చికి వెళ్తాడు. వాళ్ళ పాస్టర్ నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వు రాన్నా, మీ అన్న కదా నువ్వు మాట్లాడదురా. రెండోది కర్నూలులో కొన్ని పంచాయతీలు ఉంటే నేనే పోతా, కొన్ని వేరే వాళ్ళ పంచాయతీలకు
ఎవరైనా క్రైస్తవులు ఉంటే వెళ్తుంటారు. బైబుల్ న్యాయము అక్కడ నుండి గవర్నమెంట్ న్యాయము చంద్రబాబు దగ్గర ఉంటుంది అంటారు కొందరు. అలాగని వెళ్తుంటారు కొన్ని పంచాయతీ న్యాయానికి. నేను వాడికి పంచాయతీకి వెళ్తే వాడు అవతల ఏమనుకున్నాడంటే వీడు నా అన్న కదా, చంద్రబాబు అన్నకు వాళ్ళ అన్న కదా ఆయన, కాబట్టి వాళ్ళ అన్నకే సపోర్ట్ చేసి మాట్లాడతారు. మనకు అంత సపోర్ట్ చేయడు అన్న. కాబట్టి అన్న దగ్గర కాకుండా వేరే చోట ఏడన్నా పంచాయతీలు అయితే నేను వస్తాను, అన్న దగ్గర అయితే నేను రాను అన్నాడు. సరే నేనన్నా నువ్వైతే రారా ఫస్ట్ చూద్దాము, తర్వాత మాట్లాడుతూ నువ్వు రా. ఇద్దరం అయిన తర్వాత అక్కడ తప్పు మా అన్నదే, ఆ మనిషిది ఏం తప్పలేదు. మా అన్నదే వాడి భూమి వీడు ఆక్రమించాలని చూశాడు. నేను అన్నాను, నీ పంచాయతీ తర్వాత సంగతిరా, ఫస్ట్ నేను చెప్పేది నువ్వు విను. ఏంటంటే వీడు నా తల్లి తండ్రి రక్తాన్ని బట్టి నాకు సహోదరుడు, నువ్వు యేసు రక్తాన్ని బట్టి సహోదరుడు. అవునా? వీడు నా తల్లిదండ్రి రక్తాన్ని బట్టి సహోదరుడు, నువ్వు యేసు రక్తాన్ని బట్టి సహోదరుడివి. వీడు ఎంతవరకు వస్తాడు నాతో? వీడు ఎంతవరకు వస్తాడు? కాటి వరకు వస్తాడు, అంతేనా? నువ్వు కాటి దాటి పరలోకం వరకు వస్తావు నాతో పాటు. యుగాలు నువ్వు నేను కలిసి ఉంటావు. వీడు వెళ్తాడు అంటే వీడు కాదు నాకు ముఖ్యం, నువ్వు ముఖ్యం. తల్లిదండ్రి రక్తానికంటే యేసు రక్తము ద్వారా కలిసిన బంధము ముఖ్యం. నా బంధువులు నా రక్త సంబంధులకు నేను ఎక్కువ ఇష్టపడను, ఆత్మీయులతో ఉండడానికనే ఇష్టపడను. సంఘంలో ఏ కులం లేదు, మతం, మనందరం ఒకటే కులం. రెండే కులం నా దృష్టిలో. భూమి మీద ఉండేది రెండే కులాలు. ఒకటి యేసును నమ్మిన కులం, ఇంకోటి నమ్మని కులం. నమ్మిన వాళ్ళందరూ మన చుట్టాలు, నమ్మని వాళ్ళందరూ అపవాది చుట్టాలు, మన చుట్టాలు. వాడు మన రక్తముడైనా కానీ కాక వాడు యేసును నమ్మలేదంటే వాడు పక్కడోడే, మనోడు కాదు. మన రక్తం కాకపోని కాక ఇటు యేసు నమ్మాడంటే ఇటు మనోడు. ఈడు నేను మనం కలిసి యుగాలు పరలోకంలో ఉండబోతున్నాం. దావీదు స్నేహితులందరూ అలాంటి వాళ్ళే. రక్త సంబంధాన్ని బట్టి, బంధుమిత్రాన్ని బట్టి, వీడు నా కులమోడు, నా మతమోడు, వీడు మావోడని బంధు ప్రీతి చూపేవాడు కాదు భక్తుడు. యేసు రక్తంలో గడగబడ్డా వాడు నా స్నేహితుడు, యేసు రక్తంలో గడగబడలేదా వాడు నా శత్రువు. వాళ్ళను బయటికి వెళ్తున్నాడు. దావీదు లక్షణం అది. చూడండి, అబద్ధాన్ని నేను అసహించుకుంటున్నాను. 119వ కీర్తన 163వ వచనం చదవండి. 119వ కీర్తన 163వ వచనం. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. 104వ వచనం నుండి తప్పుడు మార్గములన్నీయు నాకు అసహ్యములు. 26వ కీర్తన 4-5 వచనాలు చదవండి, ముగించేస్తున్నాం. 26వ కీర్తన 4-5 వచనాలు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దావీదు లక్షణం అది. భక్తిహీనుల గుంపులో వాడు ఎంత బంధువైనా వాడు కాదు ముఖ్యం, భక్తుల గుంపులో ఉన్నోడే నాకు ముఖ్యం. దావీదు స్నేహితులు ఎవరు? రక్షణ పొందిన వాళ్ళే. దావీదు శత్రువులు ఎవరు? రక్షణ లేని వాళ్ళే. దావీదు దేవునికి ఇష్టానుసారుడయ్యేవాడు. దావీదు దేవుని మనస్సు ఎరిగినవాడు. దేవుడు ఏం ఆలోచిస్తాడో దావీదు అది ఆలోచిస్తాడు. దేవుడు దేన్ని అసహించుకుంటాడో దావీదు దాన్ని అసహించుకుంటాడు. దేవుడు దేన్ని ప్రేమిస్తాడో దావీదు దాన్ని ప్రేమిస్తాడు. దావీదు మనసు దేవుని మనసు కలిసిపోయింది. అందుకే దావీదు అంటే దేవునికి అంత ఇష్టం. సమూయేలు అంటాడు కదా, దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకను కనుగొన్నాడు సౌలు.
కానీ దేవుని చిత్తానుసారమైన మనస్సును నువ్వు స్వతంత్రించుకోగలిగితే దేవుని కృప శాశ్వతంగా నీకు తోడై ఉంటుంది. దావీదుకున్న లక్షణాలు 3 చెప్పాను. మొట్టమొదటిది యథార్థవంతుడు దావీదు. రెండవది అన్ని విషయములలో దేవుని పాదాలు పట్టుకునేవాడు దావీదు. మూడవది దావీదు దేవుని మనస్సును దావీదు తెలుసుకొని మనసానుసారంగా బ్రతికినవాడు దావీదు. అందుకే దావీదుకు ఏ కృప చూపాడంట? 55వ అధ్యాయంలో శాశ్వత కృపను చెప్పాడు. మామూలు కృప కాదది, శాశ్వత కృప. అంటే దావీదు జీవించిన కాలమంతా దేవుని కృప దావీదు మీద పనిచేస్తాడు. కింద అంటాడు, దావీదుకు చూపిన ఆ శాశ్వత కృప మీకును ఎప్పుడు చూపిస్తాడు దేవుడు? దేవుడు అసహించుకునే దాన్ని నువ్వు ప్రేమిస్తుంటే దేవుడు చూపిస్తాడా? దేవుడు ఇష్టపడని దాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే దేవుడు కృప చూపుతాడా? దేవుడు ఒకవేళ ఇష్టపడిన దాన్ని నువ్వు అసహించుకుంటున్నావు అంటే కృప చూపుతాడా? దేవుడు తప్పు చేయొద్దన్నాడు. తప్పు అంటే అసహ్యం. మనకు తప్పుడు పనులు అంటేనే ఇష్టం కదా. ఆయన ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయాలంటే మనకు కష్టం. ఇష్టమా కష్టమా? కష్టమే. ఏమన్నా చెప్తాను, మన ప్రార్థన అంటే కష్టం. ఏ పని అయినా చెప్పాను నేను వస్తా, కానీ ఉపవాసం నుండి ప్రార్థన చేయాలంటే నాకు నాశం. దేవునికి ఇష్టమైనప్పుడు యథార్థ హృదయం నీకు ఉన్నప్పుడు అన్ని విషయాల్లో దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చగలిగినప్పుడు దేవుడు దావీదుకు చూపిన ఆ కృప నీకు నాకు చూపుతాను. అలాంటి ప్రవర్తన కలిగి దేవుని కృపకు పాత్రలోనే ఈ తరంలో శ్రేష్ఠ భక్తులమై బ్రతుకుదాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ఇదిగో